నువ్వు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం అని నేను చాలాసార్లు చెప్తున్నా, నువ్వే వినిపించుకోవడం లేదు. అలాగే కృష్ణ, నేను వచ్చేస్తాను. కానీ అక్క డబ్బులు వచ్చేంత వరకు తప్పదు కదా. అక్క డబ్బులు వచ్చిన మరుక్షణమే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నన్ను నమ్ము, ప్రామిస్, నేను వచ్చేస్తాను. లేదు, నాకెందుకో భయంగా ఉంది. కృష్ణ, నాకేం కాదు, నువ్వు ఉన్నావు కదా. సరే, నేను వెళ్తాను. నువ్వు ఉన్నావు కదా. అవును, సత్యకి నేనున్నాను కదా. సత్య చెప్పింది కరెక్ట్. అంటే సత్యకి నేనంటే ఇష్టం అన్నమాట. సత్య కాదు, సుందరికి నేనంటే ఇష్టం అన్నమాట. ఈరోజు నా మనసుకి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ రా జితేంద్ర. లారీ పాపా, నిద్రపోయావా? నీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చా. ఈ చాక్లెట్స్ అన్నీ నీకే. సత్యకి నేనంటే ఇష్టం కదా. ఈ పూల్ని గిఫ్ట్గా ఇస్తా. అప్పుడు సుందరికి నేనే పూలు పెట్టేవాడిని కదా. లారీ పాపా, మీ అమ్మకి నేనంటే చాలా ఇష్టం. లారీ పాపా, నువ్వు నిద్ర లేస్తే చాక్లెట్స్ తింటూ ఉండు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తా. ఆ జితేంద్ర గాడు కృష్ణ కంటపడ్డాడు. వీడు బయట పడకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఫణి వాళ్ళేంటి ఇంకా సంతకాల పని పూర్తి చేయరు. ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు? నేనేం చేశాను? నీ తల్లో పూలు పెట్టాను. పూలు అలా పెట్టచ్చా? నా తల్లో పూలు పెట్టే అధికారం నీకెవరిచ్చారు? అదేంటి, ఇందాకే కదా నీకోసం నేనున్నానని చెప్పావు. అది వేరు. అలా చెప్పినంత మాత్రాన నువ్విలా వచ్చి పూలు పెట్టేడువేనా? ఎవరన్నా చూస్తే? ఎవరు లేరులే, ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారుగా. అయినా ఇప్పుడు నువ్వు గొడవ పడవుగా, ఎందుకంటే నువ్వు గోల చేసావు అనుకో ఇంట్లో వాళ్ళందరికీ వినబడుతుందిగా. ఓహో, ఇదా నీ ప్లాను? ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా తెలివైన వాడివే. అవును, నేను చాలా తెలివైన వాడిని. అయినా నా భార్య తల్లో పూలు పెట్టడం ఏంటి తప్పు? హే, ఎవరిని భార్య? ఎవరిని భార్య? నిన్ను
ఇక్కడ కాబట్టి సరిపోయింది. అదే ఇంటి దగ్గర ఈ పని చేస్తుంటే తస్సదియ్యా నా చేతిలో అప్పడం అయిపోయేవాడివి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. నీ తల్లో పూలు చాలా బాగున్నాయి. ఐ లైక్ యూ. హే నిన్ను వీడు ఇంగ్లీష్లో ఏదో అన్నాడే. ఐ లవ్ యూ అన్నాడా? అమ్మో, వీడితో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నన్ను పూర్తిగా సుందరిని చేసేస్తాడు. ఈ పూల వాసన నాకు అస్సలు పడదు. ఈ అవతారం ఏంటో, ఈ పూలేంటో. సత్య, అసలు ఏమైంది నీకు? ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావే? పని ఏడండి. ఈ ఫణిగాడెక్కడా? హలో. హలో, విశ్వేశ్వరరావు గారా? అవునండి, మీరెవరు? నేను బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి ఫణిని మాట్లాడుతున్నా. ఓ, ఫణిగారు మీరా? అవును సార్. మా రైవలరీ కంపెనీ నుంచి మాకు ఫోన్ వస్తుందని నేనెప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫణి. సార్, మీకు ఉపయోగపడే డీల్ కోసం ఫోన్ చేశాను. నాకు ఉపయోగపడే డీలా? ఏంటది? ఇలా ఫోన్లో చెప్పడం కరెక్ట్ కాదు. మీరు ఒకసారి టైం ఇస్తే మిమ్మల్ని కలుస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఖచ్చితంగా ఇది మీకు మాకు ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఓకే ఫణి, మీరు చెప్పింది ఇంట్రెస్టింగ్గా ఉంది. నా స్కెడ్యూల్ చూసుకొని మీకు మీటింగ్ టైం చెప్తాను. వి విల్ మీట్ అండ్ డిస్కస్. అలాగే సార్, థ్యాంక్ యూ. ఏంటి ఇంత ఆనందంగా ఉన్నాడు వీడు? ఏమోనయ్యా, పద పద పద. ఏంట్రా పుత్రా, ఇంత మహదానందంగా ఉన్నావు? మనం అనుకున్న ఏ పని అవ్వట్లేదు. ఆస్తి మన చేతికి రావట్లేదు. చివరికి పవర్ ఆఫ్ అటార్నీ కోసం సిగ్నేచర్ చేయించాలంటే అది కూడా అవ్వట్లేదు. ఇన్ని టెన్షన్స్ మధ్యలో నీకు నవ్వెలా వస్తుంది ఫణి? అంటే నా కొడుకు నవ్వకూడదా? ఇది నవ్వే సిచ్యువేషన్ కాదంటున్నా అత్తయ్య. ఆగండే. వాడి నవ్వు గురించి మనం ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కాదు. ఎందుకు నవ్వుతున్నాడో వాడినే అడుగుదాం. నువ్వు చెప్పరా. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి? ఏం లేదు నాన్న, మన కంపెనీకి కొత్త కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది. దాని వాల్యూ 500 crores.